హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. సో ఇవాళ మనం ఈ వీడియోలో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియా వైడ్ 3 ల్యాబొరేటరీస్లో మనకి ఇంటర్న్షిప్స్ అన్నవి లాంచ్ చేశారు. సో ఏ లొకేషన్లో ఎన్ని ఇంటర్న్షిప్స్ అన్నవి ఉన్నాయో అవైలబుల్గా ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఎలా అప్లై చేసుకోవాలో దాని ప్రొసీజర్ ఏంటి, ఇంకా దానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు ఏ లొకేషన్స్లో ఎన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి మనకి డెహ్రాడూన్లో వచ్చేసి మనకి IRDE అని చెప్పి ఒక ల్యాబ్ ఉంది. అంటే ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. మనకు ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ అనేది, ఒక్కొక్క డొమైన్ వర్క్ అనేది చేస్తారు. సో మనకి ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఇంటర్న్షిప్ది డెహ్రాడూన్. సో ఈ డెహ్రాడూన్లో వచ్చేసి మనకి IRDE అంటే ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఈ ల్యాబొరేటరీ నేమ్ వచ్చేసి. సో ఇక్కడ మనకి ఇంటర్న్షిప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా సెకండ్ లొకేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్, అంటే ఇది ఒడిశాలో ఉంది మనకి ఈ సెకండ్ లొకేషన్ వచ్చేసి ఒడిశా బాలసోర్ డిస్ట్రిక్ట్ చండీపూర్లో మనకి ITR ల్యాబ్ ఉంది. ITR ల్యాబ్ అంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. సో ఈ ల్యాబ్ లో కూడా మనకి ఇంటర్న్షిప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఫైనల్ లొకేషన్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ అండి, క్యాపిటల్ సిటీ. సో ఈ న్యూఢిల్లీలో CFEES ఈ ల్యాబ్ నేమ్, అంటే సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ. సో ఇది వచ్చేసి మనకి ఢిల్లీలో లొకేషన్ ఉంది. ఈ ల్యాబ్ లో కూడా మనకి ఇంటర్న్షిప్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 3 లొకేషన్స్ లో ఆఫ్లైన్ ఇంటర్న్షిప్స్ అన్నది అవైలబుల్ ఉన్నాయి. సో ఇంటర్న్షిప్ పీరియడ్ ఎన్ని మంత్స్, స్టైపెండ్ అంతా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడు చూద్దాం. డెహ్రాడూన్ లొకేషన్ లో ఎవరెవరు ఈ ఇంటర్న్షిప్ కి ఎలిజిబుల్ చూద్దాం. సో ఇది డెహ్రాడూన్ లొకేషన్ సంబంధించినటువంటి మనకి డీటెయిల్స్. దీని కేటగిరీ వచ్చేసి పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ స్టూడెంట్స్. సో ఎవరైతే మనకి ప్రెసెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారో ఆ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ఇంటర్న్షిప్ కి ఎలిజిబుల్. సో ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ అని చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ECE బ్రాంచ్ వాళ్ళు, EAE బ్రాంచ్ వాళ్ళు, EEE బ్రాంచ్ వాళ్ళు, ఈ 3 బ్రాంచ్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంకా మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇంకా అప్లైడ్ ఆప్టిక్స్ కానీ, ఆప్టో ఎలక్ట్రానిక్స్ కానీ, ఫిజిక్స్ ఆ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. ఇంకా CSE స్టూడెంట్స్ కూడా ఈ డెహ్రాడూన్ లొకేషన్ లో ఇంటర్న్షిప్ కి ఎలిజిబుల్. సో మనకి ECE, EIE అండ్ EEE ఈ 3 బ్రాంచెస్ కలిపి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటర్న్షిప్స్ లో 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మెకానికల్ బ్రాంచ్ లో చూసుకుంటే మనకి వేకెన్సీస్ 10 ఉన్నాయి. ఇంకా ఫిజిక్స్ కానీ, అప్లైడ్ ఆప్టిక్స్ కానీ, ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఈ బ్రాంచ్ లో చూసుకుంటే మనకి టోటల్ 10 వేకెన్సీస్ అన్ని ఉన్నాయి. ఇంకా CSE బ్రాంచ్ లో చూసుకుంటే కనుక మనకి టోటల్ నెంబర్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ గా అన్ని బ్రాంచెస్ కలిపి మనకి ఈ డెహ్రాడూన్ లొకేషన్ ల్యాబ్ లో 45 వేకెన్సీస్ ఇంటర్న్షిప్స్ అన్నది ఉన్నది. సో ప్రతి బ్రాంచ్ కి కూడా స్టైపెండ్ వచ్చేసి 5,000 per month. సో ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి టోటల్ 6 months చేయాలి. సో ఈ 6 months కూడా ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ అన్నది చేయాలి మీరు, ఆన్లైన్ ఇంటర్న్ అయితే కాదు ఇది. మీరు ఆ లొకేషన్, మీరు ఏదైతే లొకేషన్కి అప్లై చేసుకున్నారో, డెహ్రాడూన్ అయితే డెహ్రాడూన్, లేదా ఢిల్లీ అయితే ఢిల్లీ, ఒడిషా అయితే ఒడిషా, ఆ లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్స్ అన్నది 6 months చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి లొకేషన్, ఇంటర్న్షిప్ యొక్క లొకేషన్ IRDE డెహ్రాడూన్. సో మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, నోట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మెన్షన్డ్ అబోవ్ ఆర్ ఇండికేటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అట్ ది అబ్సల్యూట్ డిక్రిషన్. సో ఇక్కడ నేను మీకు చెప్పినటువంటి వేకెన్సీస్ అన్నవి పెరగచ్చు, తగ్గచ్చు, అది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది ఆ విషయం అన్నది. సో ఇది మనకి డెహ్రాడూన్ లొకేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. లొకేషన్ లో మనకి ఇంటర్న్షిప్ చేయాలంటే దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రెసెంట్ పర్సూయింగ్ ది గ్రాడ్యుయేట్, అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఈ ఇంటర్న్షిప్ కి డెహ్రాడూన్ లొకేషన్ లో. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసి 6 months. 6 months అనేది మనకి ఇంటర్న్షిప్ అనేది ఆఫ్లైన్ లో ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా చేస్తారంటే మనకి CGPA అనేది స్టూడెంట్ ది 7.5 అబోవ్ కానీ 7.5 కానీ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ ఈ ఇంటర్న్షిప్ కి. అయితే వాళ్ళు వచ్చేసి AICT కానీ UGC కింద అండర్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కానీ, కాలేజెస్లో కానీ ప్రెసెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి. ఇంకోటి వచ్చేసి వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది బిలో 28 years కూడా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ప్రిన్సిపల్ చేత లెటర్ మీద సైన్ చేయించాలి. మీ కాలేజ్ ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో ఆయన చేత అప్రూవల్ లెటర్ మీద సైన్ చేయించాలి, అంటే ఇంటర్న్షిప్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్న వాళ్ళు ఎట్లా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్ తీసుకుంటారు ఆన్లైన్లో. దాని తర్వాత CGPA ఎంతైతే మీకుందో ఆ CGPA బట్టి మెరిట్ స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్కి క్వాలిఫై చేస్తారు. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ వరకే ఈ అండర్టేకింగ్ ఫార్మ్స్, ఇంకా మిగిలిన ఇండెమ్నిటీ బాండ్ అన్నవి పంపిస్తారు మీ ఈమెయిల్స్కి. తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు ఇంకా ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకటి,
కాలేజ్ నుంచి, ఇంకా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఎందుకంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ మీ కండక్ట్ ఎలా ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్ అని చెక్ చేయడానికి. ఇంకొకటి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ దేనికోసం అంటే మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఈ 2 సర్టిఫికేట్స్ అన్నవి కావాలి మనకి. అయితే మీరు అప్లికేషన్ని ఎలా సబ్మిట్ చేయాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, బై స్పీడ్ పోస్ట్. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు మనకి. మనం స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ డెహ్రాడూన్ ల్యాబ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి లొకేషన్కి మీరు పోస్ట్ పంపించాలి, లెటర్ అన్నది మీకు అప్లికేషన్ దాన్ని. ఇంకొకటి ఏంటంటే మీరు బోర్డింగ్ ఛార్జెస్ కానీ, లాడ్జింగ్ అంటే మీరు అక్కడ ఉండాల్సినటువంటి రూమ్ రెంట్స్ కానీ అవి అన్నీ మీరే పే చేసుకోవాలి. ఇంక్లూడింగ్ ద ఫుడ్, టీ అండ్ లంచ్ అన్నీ కూడా మీరే కట్టుకోవాలి. అయితే మీకు లంచ్, టీ, స్నాక్స్ అన్నవి IRD ఆ ల్యాబొరేటరీ క్యాంటీన్లో సబ్సిడైజ్డ్ రేట్కి ఇస్తారంట. సో ఈ ఏదైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ మీరు చూసుకోవాలి. ఓన్లీ పర్ మంత్ 5,000 స్టైపెండ్ అన్నది ఇస్తారు. సో ఈ పర్ మంత్ 5,000 స్టైపెండ్ కూడా ఎలా ఇస్తారంటే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అన్నది 3 months తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత ఇస్తారు ఇంటర్న్షిప్. సో మీకు ఈ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది టోటల్ 6 months ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది DRDO వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేస్తారు. మీకు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది అప్పుడు 6 months అయిపోయిన తర్వాత. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు DRDOలో కానీ లేదా IRDA ల్యాబ్లో కానీ జాబ్స్ అనేది ట్రై చేసుకోవచ్చు. మీకు ఎంప్లాయ్మెంట్ ఇంటర్న్షిప్ ద్వారా కల్పించే అవకాశం గవర్నమెంట్ ఉంటుంది కన్ఫర్మ్. ఇది ఒక మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఇంటర్న్షిప్ చేయడం వల్ల. అయితే స్టైపెండ్ కూడా 2 installments ఇస్తానన్నాను కదా, ఆ 2 installments కూడా మీకు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు వీళ్ళు గవర్నమెంట్. ఒకవేళ స్టూడెంట్ ఇంటర్న్షిప్ అనేది మధ్యలో ఆపేస్తే లేదా ఒక 2 months వచ్చేసి ఇంకా 1 month ఆపేస్తే మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయరు. ఇంకా పేమెంట్ కూడా మీకు స్టైపెండ్ అనేది ఇవ్వరు మీ బ్యాంక్ అకౌంట్లోకి. సో కంప్లీట్గా మీరు 6 months ఆఫ్లైన్లో ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేస్తేనే మీకు ఆ 2 installments స్టైపెండ్ ఇంకా దాంతోపాటు కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది ఇంటర్న్షిప్ది. అయితే మీరు ఏదైతే ఎన్వలప్ అడ్రస్కి లెటర్ రాస్తారో పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు మీరు ఎన్వలప్ పైన మీరు మెన్షన్ చేయాలి అప్లికేషన్ ఫర్ ద పెయిడ్ ఇంటర్న్షిప్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫర్దర్గా డివైడ్ చేసుకుంటారు లెటర్స్ని. సో దాంతోపాటు మీరు బ్రాంచ్ కోడ్ నెంబర్ కూడా పెట్టాలి. అంటే మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ కోడ్ నెంబర్ ఇక్కడ మీకు ఉంది చూసారా, మీ బ్రాంచ్ కోడ్ నెంబర్ ఉంటుంది కాలేజ్లో వాళ్ళు ఇస్తారు. ఆ బ్రాంచ్ కోడ్ నెంబర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎన్వలప్ మీద. సో ఇది మనకి డెహ్రాడూన్ లొకేషన్లో IRDA ల్యాబ్లో ఇంటర్న్షిప్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ప్రాసెస్ అప్లై చేసుకోవడానికి. సో ఈ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి, బీటెక్ వాళ్ళు, ఈ బ్రాంచెస్ సంబంధించినటువంటి వాళ్ళు. సో నేను ఈ మిగతా 2 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒడిషా, బాలసోర్ డిస్ట్రిక్ట్ కానీ, న్యూఢిల్లీ కానీ అవి కూడా 2 videos చేసి పెడతాను విడిగా. ఎందుకంటే అవి కొన్ని వేరే మనకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ML కానీ AA కానీ. సో అందుకని చెప్పి నేను అవి విడిగా 2 videos ఎక్స్ట్రా చేస్తాను. సో ఇది మనకి డెహ్రాడూన్ లొకేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో అప్లై చేసుకోండి త్వరగా. ఇంకా ఎండ్ డేట్ వచ్చేసి దీనికి 30th of June 2025. ఈ June 30th వచ్చేసి మనకి ఎండ్ డేట్ ఈ డెహ్రాడూన్ లొకేషన్ ల్యాబ్లో ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవడానికి. సో ఫాస్ట్గా ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే డెడ్ లైన్ వచ్చేస్తుంది మనకి 30th June కాబట్టి ఇవాళ 27. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది మనకి డెహ్రాడూన్ లొకేషన్లో ఉన్నటువంటి ల్యాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మాట్. సో ఈ అప్లికేషన్ని మీరు ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో IRDA ల్యాబ్కి వాళ్ళకి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. సో ఇది అప్లికేషన్ ఫార్మాట్ అన్నది. సో చూస్తున్నారు కదా ఇది. ఇంకా ఇది డిక్లరేషన్ ఫాము. సో ఇవి వచ్చేసి మీరు కన్ఫర్మ్గా ప్రింట్అవుట్ తీపిచ్చి ఫిల్ చేసి ఇంకా మీ ప్రిన్సిపల్ చేత, మీ కాలేజ్ ప్రిన్సిపల్ చేత సైన్ చేయించి అప్పుడు మీరు దీన్ని పంపించాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా IRDA ల్యాబ్ డైరెక్టర్కి. అప్పుడు మీరు మీ CGPA బట్టి కానీ, మీ ఇంటరాక్షన్ లేదా ఇంటర్వ్యూ బట్టి కానీ వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్న్షిప్కి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ గవర్నమెంట్ తరఫున. ఎవరు మిస్ చేసుకోకండి, తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే June 30th మనకి లాస్ట్ డేట్ కాబట్టి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో నన్ను అడగండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.